వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. నిండు చూలాలుగా ఉన్న బాగీని చూసి కుళ్ళుతో, ఈర్ష్యతో, ద్వేషంతో మనోహరి రగిలిపోతూ ఉంటుంది. చంబా, నా కోసం నువ్వు ఏమీ చెయ్యాలనుకోవటం లేదా అనగానే, తప్పకుండా మనోహరి, కాలాన్ని ఖచ్చితంగా బాగీకి కాటు వేయమని ఇప్పుడే ఆదేశిస్తాను. అప్పుడు అమరేంద్ర ఫ్యామిలీ అంతా దుఃఖ సాగరంలో మునిగిపోతుంది. నువ్వప్పుడు అమరేంద్రని ఓదార్చు అని చెప్పి అంటూ ఉంటుంది. అదే జరగాలి చంబా అని అంటూ ఉంటుంది మనోహరి. కాలాన్ని రప్పిస్తుంది చంబా. మనోహరి కాలాన్ని చూసి, అమ్మయ్య, ఈ రోజుతో ఈ బాగీ పీడ విరగడవుతుంది అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక బాగీ పిల్లలు అమరేంద్ర బయటికి వెళ్ళడంతో చాలా సంతోషంగా టీవీ చూస్తూ ఉంటుంది. తన పొట్టని నిమురుకుంటూ, అక్క, నువ్వు నా కడుపున పుట్టబోతున్నావు అంటేనే నాకు ఎంతో సంతోషంగా ఉంది. మళ్ళీ ఆయన చేతుల్లోకి బిడ్డగా వచ్చేస్తున్నావక్క. అలాగే నీ పిల్లలతో సరదాగా చిన్న చెల్లెలాగా ఆడుకుంటావక్క అని చెప్పి చాలా సంతోషపడుతూ ఉండగానే చంబా పంపించిన కాలనాగు బాగీ దగ్గరికి చేరుతుంది. ఇంతలో అక్క అన్న పిలుపు అరుంధతికి వినిపిస్తుంది. ఏమైంది బాలిక అని అంటారు చిత్రగుప్త గారు, ఇప్పటిదాకా నన్ను ఇక్కడ ఉంచి మీరు చాలా పాపం చేస్తున్నారు. నన్ను అకాలంగా చంపేసి ఇప్పటికే నా కుటుంబానికి ద్రోహం చేశారు. ఇప్పుడు నా చెల్లి మీద ఆ మనోహరి మరో ప్రయోగం చేస్తుంది. దాని అంతు చూసి నేను అక్కడే 10 రోజులు ఉండి వస్తాను. నన్ను పంపించకపోతే నేను ఊరుకోను అనగానే, వెళ్ళు బాలిక అని అంటారు. ఇక అరుంధతి కిందికి ముంగీసి రూపంలో వస్తుంది. కాలాన్ని గట్టిగా బాగీకి కాటేయబోతూ ఉంటే గట్టిగా పట్టుకుంటుంది. ఇక కాల వెనుదిరిగి కోపంతో మనోహరిని వెంబడిస్తూ ఉంటుంది. ఏంటి చంబా, నన్నేంటి కాల వెంబడిస్తుంది? ఆ ముంగీసేంటి అనగానే, ఆ ముంగీసి ఎవరో కాదు, అరుంధతి. శక్తివంతమైన ఆత్మగా ఇప్పుడు తను ముంగీస రూపంలోకి వచ్చింది. మనోహరి, తప్పించుకో, ఖచ్చితంగా ఆ కాల నిన్ను కాటు వేస్తుంది అని చెప్పి ఇక చంబా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండగా మనోహరి పరుగులు పెడుతూ వెళ్తూ ఉండగా ఇక అక్కడి నుండి పడిపోతుంది. చేతికి పెద్ద గాయం అవడంతో బాగీ పరుగున వస్తూ ఉంటుంది. ఇంతలో, అమ్మా, పరిగెత్తద్దు, నిదానంగా వెళ్ళు అనగానే మరోసారి తన కడుపులో ఉన్న కూతురు మాట విని చాలా సంతోషపడుతూ, అయ్యో మనోహరి, ఏమైంది అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో, యాదమ్మ, మనోహరి పడిపోయింది అనగానే, చేసిన పాపం ఊరికినే పోదు కదా, నిండు చూలాల్ని చంపాలనుకున్నాము. ఇప్పుడు ఆ కాల మనోహర్ని కాటివేయాలని అనుకుంటుంది. ఒకవేళ మనోహర్ని కాటు వేస్తే బావుండు, లేకపోతే తిరిగి ఆ ప్రయోగం నా మీదకే వస్తుంది. ఇంతకీ ఆ ముంగీసు ఎక్కడుందో అని చెప్పి వెతుక్కుంటూ ఉంటుంది చంబా. ఏంటి యాదమ్మా, అటు మనోహరి చూడు, మూలుగుతుంది అనగానే, మనోహరి అని చెప్పి పైకి లేపి పరుగున హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది యాదమ్మ. ఈ అరుంధతి ఆ కాల పని గట్టిగా పడుతుంది. కాల మెడకాయని గట్టిగా విరిచేసి ఇక పోరాటంలో కాలాన్ని చంపి మట్టి కరిపిస్తుంది అరుంధతి ముంగీసి రూపంలో. ఇక కాల చచ్చిపోవడంతో అరుంధతి అనుకుంటుంది, నా చెల్లెలికి ఇక్కడే ఈ 10 రోజులు ఉంటాను, తర్వాత నా చెల్లెలి కడుపులోనే పుడతాను. అమ్మయ్య, చిత్రగుప్త గారు నన్ను కిందికి పంపించేశారు. గుప్తా గారు, థ్యాంక్స్. నిండు కడుపుతో ఉన్న నా చెల్లెల్ని చూస్తూ ఉంటే నాకు ఎంత ఆనందంగా ఉందో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో రామ్మూర్తి వస్తూ ఉంటారు. బాగీ అలాగే అమర్కి ఫోన్ చేయడంతో, అయ్యో, మనోహరికి దెబ్బ తగిలిందా, ఇప్పుడు ఎలా ఉంది అనగానే, యాదమ్మ ఫోన్ చేసిందండి, ఇంటికి వస్తున్నారంట, చేతిని తను కదపలేకపోతుందంట, చాలా ఫ్రాక్చర్ అయ్యింది అని చెప్పి అంటూ ఉంటుంది బాగీ. ఇక మూలుగుతూ మనోహర్ని తీసుకుని వస్తూ ఉంటుంది యాదమ్మ హాస్పిటల్ నుండి. ఇక రామ్మూర్తి, చేసిన పాపాలు బాగానే వర్కౌట్ అవుతున్నాయి. ఇంతకీ మనోహరి
కుడి చెయ్యి విరిగిందా ఎడం చెయ్యి విరిగిందా అనగానే ఈ ముసలోడు కావాలనే నన్ను ఆడుకుంటున్నాడు. చెప్తాను. యాదమ్మ, బాగీకి మేం చూసుకుంటాం గాని మనోహర్కి అన్ని పనులు నువ్వే చెయ్యి. అలాగే బాగీకి శ్రీమంతం చేయాలనుకుంటున్నాను అని అంటూ ఉంటారు. అల్లుడు గారు, నేను ఆ విషయం చెప్పడానికే వచ్చాను. ఎందుకంటే అరుంధతికి జరగాల్సిన ముచ్చట్లన్నీ బాగీకి కూడా జరపాలి అనగానే, తప్పకుండా మామయ్య. అమ్మా నాన్న కాశీయాత్ర ముగిశాక వస్తున్నారు. చిత్ర అలాగే వినోద్ కూడా వచ్చేస్తున్నారు. వాళ్ళ హనీమూన్ పూర్తి చేసుకొని ఇక రేపు బాగీ శ్రీమంతం ఇక్కడే అంగరంగ వైభవంగా జరిపిద్దాము అని అంటారు అమర్. ఇక బాగీ చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఆత్మగా ఉన్న అరుంధతి ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. నేను వచ్చేస్తాను, నా భర్త దగ్గరికి వచ్చేస్తాను. భర్తకి కూతురుగా పుట్టే అదృష్టం ఎంతమందికి ఉంటుంది. అలాగే నా చెల్లెలి శ్రీమంతాన్ని దగ్గరుండి చూస్తాను అని చెప్పి అనుకుంటుంది. తెల్లగా తెల్లవారుతుంది. అమరేంద్ర కుటుంబం కలకలలాడుతూ ఉంటుంది. ఇటువైపు తన అమ్మా నాన్న నిర్మలమ్మ, సీతారామయ్య గారు, ఇటువైపు వినోద్, చిత్ర అందరూ వచ్చేస్తారు. చిత్ర మనోహరి దగ్గరికి వచ్చి, ఏంటి మను, చెయ్యి విరగొట్టుకున్నావు? నేను ఒక నెల రోజులు ముందు వచ్చినా నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎందుకంటే నేను వినోద్ సూరత్కి వెళ్ళి పెద్ద బిజినెస్ చేశాము. చాలా లాభాలు వచ్చాయి. బావగారు మంచితనం తెలుసుకున్నాను. అలాగే బాగీ ప్రెగ్నెంట్గా ఉండడం కూడా నాకు మార్చింది. నేను కూడా ఇంటికి వారసుని ఇవ్వాలనుకుంటున్నాను. సరే మను, నువ్వెందుకు ఇంకా ఇక్కడ చేతులు కాలు విరగ్గొట్టుకొని? అలాగే ఈ యాదమ్మ పని మనిషిగా ఇక్కడ ఉందంటే తను ఏం చేయలేదనే కదా. రణవీర్కి కోట్ల ఆస్తి ఉంది. అమరేంద్ర బాగి కాళ్ళు పట్టుకొని మీ డబ్బులు మీకు ఇప్పించుకొని హ్యాపీగా కలకత్తాలో ఉండొచ్చు కదా అనగానే, చిత్ర అనగానే, ఆపు మను, నాతో నీతులు చెప్పించుకుంటే నువ్వే బాగుపడతావు అనుకున్నాను. బాగి చూసావా ఎంత ఆనందంగా ఉందో. మళ్ళీ అరుంధతి పుడుతుంది కదా. అరుంధతి పుట్టాక నీ జాతకాన్ని మారుస్తుంది. ఏ యాదమ్మా చెప్పు అనగానే, అవును, అద్భుత శక్తులతో అరుంధతి బాగీ కడుపున పుట్టాక మనోహర్కి అసలు సిసిలైన సినిమా చూపిస్తుంది. నేను చెప్పాను చిత్ర అనగానే, అయ్యింది కదా. అసలే ఈరోజు బాగీ శ్రీమంతం. చాలామంది బంధువులు వస్తారు. చిన్న కోడలుగా వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవాలి. ఎంతైనా అమరేంద్ర బావగారు పెద్ద పేరైన వారు కదా. నాకు ఈ పేరు ప్రఖ్యాతులు ఒక అనాథనైనా ఈ కుటుంబం ఇచ్చాక ఇంకా నీతో చేతులు కలుపుతూ నీతో మాట్లాడుతూ ఇలా ఉండడం నాకు ఇష్టం లేదు అని చెప్పి చిత్ర ఇక మంచి చీర కట్టుకొని, వినోద్ రా, వచ్చిన బంధువులందరినీ మనమే ఆహ్వానించాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అమర్ బాగి చాలా సంతోషపడతారు. చిత్ర చాలా మారింది కదండి అనగానే, అవును అవును బాగి, ఎందుకంటే కుటుంబ విలువలు, వాల్యూసు, భర్త గురించి ప్రేమ ఇవన్నీ తెలిసిన ఏ భార్య అయినా మారుతుంది. తనలో మార్పు రావాలని కోరుకుంటున్నాను. అలాగే చిత్ర వాళ్ళ అమ్మా నాన్న కూడా వస్తున్నారు. అలాగే ఆశ్రమం నుండి సరస్వతి మేడం పిల్లలు కూడా వస్తున్నారు. వాళ్ళు ఆశీర్వాదం, వాళ్ళకి మన ఆశీర్వాదం కావాలి కదా అనగానే, నాకు చాలా సంతోషంగా ఉందండి అనగానే, చూడు బాగి, నిన్ను ఇలా చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నిండు గర్భిణీగా తల్లో పూలు పెట్టుకొని, బొట్టు పెట్టుకొని, ఈ నగలు వేసుకొని అచ్చం దేవతలా ఉన్నావు అని చెప్పి ఇక బాగీని నుదుటిన బొట్టు పెట్టి ఇక అమర్ తీసుకుని వస్తారు ఫంక్షన్లో. రాధుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక ఇటువైపు బాగీని చూసి నిండు ముత్తైదువులాగా నిండు కుండలా ఉన్న బాగీని చూసి మురిసిపోతూ ఉంటుంది అరుంధతి. బాగీ శ్రీమంతం జరుగుతూ ఉంటుంది. అమర్ బాగీకి బొట్టు పెట్టి గంధం రాసి చేతికి గాజులు వేసి ఇక తల్లో పూలు పెట్టి ఇక బాగీకి శ్రీమంతం మొదలు పెడతారు. ఒక్కొక్కరిగా బాగీ శ్రీమంతం జరిపిస్తూ ఉంటారు. బాగీ ఎంతో సంతోషపడుతుంది. నెత్తి మీద అక్షింతలు, అలాగే నిండు కడుపు, అక్క ఇక్కడెక్కడో ఉండుంటుంది అన్న చెప్పే ఫీలింగు. పిల్లలు బాగీని చూసి కేరింతలు కొడుతూ ఇక తన పొట్టని ప్రేమగా నిమురుతూ, అమ్మ
నువ్వు త్వరగా వచ్చేస్తావు కదా అని అంటూ ఉంటారు. ఇదంతా చూస్తున్న మనోహరికి చెమటలు పడుతూ ఉంటాయి. ఈ కుటుంబం నాకు ఇంత అన్యాయం చేస్తుందా? ఆరుని చంపాను, కానీ అమర్ నన్ను దగ్గరికి తీసుకోలేదు. ఇప్పుడు బాగి శ్రీమంతం చేస్తారా అని చెప్పి ఇక తను అనుకున్నట్టు బాగీని చంపాలని కుర్చీ కింద బాంబు ఫిక్స్ చేయిస్తుంది. కరెక్ట్గా రణవీర్ వస్తారు. రణవీర్, ఇక్కడికి ఎందుకు వచ్చావు అనగానే మనోహరి చెంప పగలగొడతారు. బాగి శ్రీమంతం పూర్తయ్యాక బాంబు ఇక నిర్వీర్యం చేసే అతన్ని పిలిపించి ఇక కుర్చీనంతా తీయిస్తారు రణవీర్. ఏమైంది? ఏంటి రణవీర్, నువ్వే బాంబు ఫిక్స్ చేసి నువ్వే ఇలా చేస్తావా అనగానే అమర్, నీ కాళ్ళు పట్టుకుంటాను, ఎందుకంటే నీ మంచితనానికి నేను తల వంచుతున్నాను. నా కూతుర్ని ఎక్కడ పెట్టావు అన్నది నేను అడగను, కానీ ఈ మనోహరి నీ కుటుంబాన్ని మట్టు పెట్టాలనుకుంటుంది. అరుంధతిని చంపి విశ్వమ్మను కూడా చంపాలనుకుంటుంది. ఆ బాంబు పెట్టింది మనోహరే అనగానే ఒక్కసారిగా రామ్మూర్తి అందరూ షాక్ అవుతారు. అవును అల్లుడు గారు, నా పెద్ద కూతురు చంపింది ఈ రాక్షసే. మొన్న పొగ బాంబు, అలాగే విషవాయువు, ఇవన్నీ కూడా ఈ రాక్షసే చేసుంటుంది. ఇప్పుడు నా కూతుర్ని చంపి తను ఏం మూట కట్టాలనుకుంటుంది? ఇలాంటి హంతకురాల్ని మీ ఇంట్లోనే ఉంచి పోషించడం చాలా బాధాకరం అనగానే ఇక అమర్కి కోపం వస్తూ మనోహరి దగ్గరికి వెళ్తూ ఉంటారు. అమర్, ఇదంతా పక్కన పెట్టు. నీ మీద నాకు ప్రేమ అమర్, ప్రేమ. ఎందుకంటే ఫస్ట్ పెళ్లి చేసుకోవాల్సింది నన్ను, కానీ అరుంధతిని దాని చెల్లెలైన ఈ భాగ్యని చేసుకున్నావు. మరి నేను నీ కళ్ళ ఎదుట ఉన్నా నా ప్రేమని అర్థం చేసుకోలేదు. ఇప్పటికైనా నా ప్రేమని అర్థం చేసుకో. బాగి ప్రెగ్నెంట్గా ఉన్నా తనకి విడాకులివ్వు, నన్ను పెళ్లి చేసుకో అనగానే అమర్కి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇక చెంబ మనోహరి చెంప పగలగొడుతూ ఉంటుంది. చిత్ర, వినోద్ వీళ్ళందరికీ మనోహరి నిజస్వరూపం తెలిసాక వినోద్ అంటారు, ఛీ, నువ్వొక మనిషివా? ఇంట్లో మా వదిని చంపి ఇప్పుడు బాగి వదిని చంపాలనుకుంటావా? అన్నయ్య, దీనికి ఎలాంటి శిక్ష వేయాలి అనగానే ఇక మనోహరి దగ్గరికి వస్తారు. చూడు మనోహరి, నిన్ను చూస్తుంటే నాకు జాలి వేస్తుంది. ఎందుకంటే నన్ను ప్రేమించావు, కానీ రణవీర్ నీ భర్తని సంగతి మర్చిపోయావా? మీ ఇద్దరికీ కలిపి ఒక కూతురు కూడా పుట్టింది. తను ఎక్కడుంది, ఎలా ఉంది, ఏం చేస్తుంది అన్నది నీకు అవసరం లేదు. కానీ నన్ను ప్రేమిస్తున్నావు అంటున్నావు. నీ ప్రేమలో నిజాయితీ లేదు మనోహరి. ఒకవేళ నిజాయితీ ఉంటే నిన్నే నేను పెళ్లి చేసుకునేవాణ్ణి. ఆ విధి కూడా నీ దగ్గర నుండి నన్ను తప్పించింది అంటే నీది నిజమైన ప్రేమ కాదు. రణవీర్ నీ భర్తని తెలిసి కూడా ఇంకొక మగవాడిపై ఇలా ఆశ పెట్టుకోవడం, ఆడదానిగా నీ మీద నీకు ఎలాంటి ఫీలింగ్ వస్తుంది అన్నది నీకే తెలియాలి. ఒకటి చెప్తున్నాను మనోహరి, ఇన్ని రోజులు నీ గురించి అప్పుడప్పుడు నిజాలు తెలిసినా ఎందుకు వదిలేశానో తెలుసా? ఆడదానివి, బయటికి వెళ్తే బ్రతకలేవు అన్న ఒక్క కారణంతో. కానీ నా భార్యని, ఇప్పుడు భాగ్యని చంపాలనుకుంటున్నావు కదా, నిన్ను క్షమించకూడదు. కానీ రణవీర్, నీ భార్యని నువ్వు దగ్గర చేసుకోవాలంటే తన్ని మార్చు, లేకపోతే తనని ఇక్కడి నుండి తీసుకువెళ్ళిపో అని అంటారు. తప్పకుండా అమర్, ఎందుకంటే నా కూతురు మీ దగ్గరే సేఫ్గా ఉంటుంది, ఈ రాక్షసి దగ్గర కాదు అని చెప్పి ఇక రణవీర్ తన్ని చేత్తో తీసుకువెళ్తూ ఉంటే, ఆపు, నేను నీతో రాను, ఈ నిమిషంలోనే నేను చచ్చిపోతాను అని చెప్పి ఇక పరుగు పరుగున బస్సు కింద పడి చనిపోతుంది మనోహరి. ఇక అమరేంద్ర అందరూ పరుగు పరుగున వస్తారు. తన అంతం, తన మనసు, తన జీవితం అంతా పాపాలే చేసింది. అలాంటి పాపాత్మురాలకి దేవుడు సరైన శిక్ష వేశాడు అని చెప్పి ఇక అమర్ తన కళ్ళుని మూసేస్తారు. ఇక బాడీని తీసుకుని వెళ్ళిపోతారు మనోహరిది. ఇక వారం రోజుల తర్వాత బాగీకి నొప్పులు వస్తూ ఉంటాయి. ఇటువైపు అరుంధతి టెన్షన్ పడుతూ ఉంటుంది. యమధర్మరాజు అంటారు, బాలిక, నువ్వు చాలా అంటే చాలా మంచి పనులు చేశావు. ఇప్పుడు నీ చెల్లి కడుపున పుట్టబోతున్నావు. కానీ నువ్వు ఇక్కడే ఉంటే ఎలా?
ఇప్పుడు ఆత్మ గర్భంలోకి ప్రవేశించాలి అని చెప్పి అంటారు. ఇక అరుంధతి ఆత్మ బాగి గర్భమున ప్రవేశిస్తుంది. ఒక్కసారిగా బాగి పండంటి ఆడబిడ్డకి జన్మనివ్వడంతో అమర్ కుటుంబమంతా ఆ పాపని చూసి అరుంధతి పోలికలు అరుంధతికున్న పుట్టుమచ్చలతో పుట్టడంతో చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇలా 4 సంవత్సరాలు ముందుకు వెళ్తుంది. ఇక ఇటువైపు అమర్ బాగి కదా. ఇక బాగీకి అరుంధతి పుట్టడంతో తన చిన్న ముద్దుల చెల్లెల్ని అపురూపంగా పిల్లలందరూ చూసుకుంటారు. అమర్ బాగి వాళ్ళని చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటారు. కానీ ఇలా 4 సంవత్సరాలు పూర్తయ్యాక అరుంధతి మరో జన్మ ఎత్తి అమర్ బాగి కడుపున పుట్టి చాలా ఆనందంగా గడుస్తూ ఉంటుంది. ఇలా ఖచ్చితంగా సీరియల్ ఎండ్ అయిపోతుంది. మరి ఇలా ఎండ్ అవుతున్న సీరియల్ని మనం ఖచ్చితంగా ఆదరించాలి. చాలా రోజుల నుండి ప్రేక్షకుల్ని అలరించింది. అలాంటి ఎండింగ్ అయిన ఈ సీరియల్ని ఈ రోజుతో నేను ముగిస్తున్నాను. అలాగే మీరందరూ కూడా ఈ రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.